అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వరద ఉధృతితో జలపాతాలకు అనుమతిని కూడా నిరాకరిస్తున్నారు అధికారులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షంతో భద్రకాళి చెరువులోకి వరద కొనసాగుతోంది. ఇక పర్వతగిరి మండలం వడ్లకొండలో ఊర చెరువు నిండిపోయింది. గండిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సంగెం బొల్లేపల్లి గ్రామాలకు రాకపోకలని బంద్ చేశారు. తెలంగాణలో వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో మనకు దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. 5 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. 5 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతితో జలపాతాలకు కూడా ఒకవైపు అనుమతిని నిరాకరించారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ఎటువంటి పరిస్థితి నెలకొందో మనం దృశ్యాల్లో చూడొచ్చు. భారీ వర్షంతో భద్రకాళి చెరువులోకి వరద ఒకవైపు కొనసాగుతోంది. అలాగే పర్వతగిరి మండలం వడ్లకొండలో ఊర చెరువు నిండి మనకు కనిపిస్తోంది. ఆ వరదలో వాహనాలు ఇరుక్కుపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాన్ని బయటకు తీస్తున్న రెస్క్యూ చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో సంగెం బొల్లేపల్లి గ్రామాలకు కూడా రాకపోకల్ని బంద్ చేశారు అధికారులు. వడ్లకొండ చెరువు దగ్గర పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తం మనకి 816 ట్యాంక్స్ వరంగల్కి ఉన్నాయండి. అందులో ఆల్రెడీ ఇప్పుడు 262 ట్యాంక్స్ మనకి సర్ప్లస్ ఉన్నది. సో వీటికి ఏంటనంటే ఇప్పుడు మనం ఇరిగేషన్ టీమ్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్ ఉన్నాయి. లష్కర్స్ ఆల్రెడీ వాటిని బ్రీచ్ జరగకుండా చూసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకి రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ ఏవైతే ఎక్కడెక్కడైతే మనకి చెరువులు బ్రీచ్ అయ్యి అండ్ లేదా క్లాగ్ అయి ఉన్న ఏరియాస్ ఉన్నాయో వాటిని తీసేసి అండ్ ఇమీడియట్గా వాటర్ స్మూత్గా వెళ్ళేదానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వడ్లకొండ చెరువు అంటే ఈ చెరువు ఒకవేళ బ్రీచ్ అయితే ఎన్ని గ్రామాలకు ముంపు? ఇప్పుడు యాక్చువల్గా 3 గ్రామాలకి ముంపు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు ఈ చెరువు 365 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ నిన్నటి వరకు కొద్దిగా తక్కువ, అసలు లెస్ వాటర్ ఉన్న చెరువు ఒకే ఒక నైట్ వర్షానికి ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయిపోయింది అండ్ సర్ప్లస్ అయింది ఇప్పుడు. అండ్ ఇంకొక 1 to 2 అవర్స్ ఇంకేదైనా హెవీ రైన్ పడితే ఇటు నుంచి 3 ఊర్లకు వెళ్తుంది. అండ్ ఆల్రెడీ అటువైపు ఏవైతే పొలాలు ఉన్నాయో అవి కూడా ఇనండేట్ చేసే అవకాశం ఉంది. శివార్లో 100 ఎకరాలు పై చిలుకు ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఇక్కడి నడవడం వల్ల అంటే దీన్ని ఒక దారిగా వాడుకోవడం వల్ల సమ్మర్ టైంలో ఈ యొక్క కట్ట కుంగిపోయి లాస్ట్ టైం కూడా 23లో వాటర్ ఓవర్ఫ్లో అయింది. సో అది దానిపైన ఎస్టిమేషన్ తీసుకున్నారు. అది గతం ప్రభుత్వం మరి దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలేసిండ్రు. కానీ ఒకవేళ ఇది బ్రీచ్ అయితే మొత్తం ఎన్ని గ్రామాలకు, ఎన్ని వేల ఎకరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది? ఇది గొలుసుకట్టు చెరువు. ఇది దీని కానీ బ్రీచ్ అయితే 3 గ్రామాలు, సుమారుగా 3 గ్రామాలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి అలాంటిది కాకుండా తక్షణమే నిన్న రాత్రి చెప్పంగానే ఒక ఓవర్ నైట్లో అసలు మా రైతులందరూ ఆకాశం వైపు చూస్తుండే అసలు కాలం పోతుందేమో అని. కానీ మా రైతన్నలు అందరి యొక్క కష్టం ఫలించి వరుణదేవుడు వారి యొక్క హృదయంతో మా పైన దయ చూపెట్టినందుకు ఓవర్ నైట్లో ట్యాంక్స్ అన్ని నిండిపోయినాయి. సో మా సీఎం గారు చెప్పిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మేము క్షేత్రస్థాయికి వెళ్ళి మా యొక్క నాయకులతో అందరితో వచ్చి ఇక్కడ పని చేయడం స్టార్ట్ చేస్తాము.